लोक तपो लोक सत्यादि लोक सप्तगामन भागे बालया यशोवती अंबोवती अष्टदिक्पालके पालिते लोकालोकमयं हृदे श्री जगन्नाथ स्वामी नारायणो विष्णु वासुदेवो विरक्षतो ब्रह्मेरं महाविष्णुं जलन्तं जगदोमनं यो वैदा ब्रह्मणो वेदा अमृतेन अमृताम्बरे तस्मै ब्रह्मज ब्रह्माय आयुक्ते प्रजानन्दो शतमानं भवति शतायुः आयुष्येवेन्द्रिये मनोवाञ्छा मामा कुत्ते नमस्कार
మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, సంతానం కాని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అందరూ కూడా మనసులో పెట్టుకొని ఈ మాంగళ్యానికి నమస్కారం చేయండి. మేము అనుకున్నామనే కళ్యాణం సంతానం ఈ సన్నిధానం కళ్యాణం మళ్ళీ స్వామిని దర్శనం చేసుకుని మీ నేను పొందుతామని అంటే ఏదో అయినా చెప్పిండు నేను కలిగి పెట్టుకున్నా మనస్సులో మనస్ఫూర్తిగా పెట్టుకోవాలి. సాధారణంగా మనం ఎవరైనా దేవాలయం తిరగమే లేదు, వెళ్ళినప్పుడు ఇంట్లో చెప్పేస్తాం నేను పోయినప్పుడు దేవుడు దండం పెట్టుకుని పెట్టుకోవడము మళ్ళీ ఆమె పెట్టి ఇక్కడి నుంచి అయినా ఆమె చెప్పి వచ్చింది. ఇక్కడి నుంచి చెప్పిన తర్వాత మీద కొంచెం స్థిరంగా అవసరం చేస్తాడా ప్రయత్నం పథకం చేస్తారు. ఏం లాభం పథకం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ మనసు స్వామి వారి చరణాల పరీక్ష చేస్తుంది. ఈ పథకం ప్రదక్షిణాల యొక్క ఫలితాన్ని మనకు మన దేవుడు ఎంత చేస్తున్నాం నాకేం చేయట్లేదు, ఏం చేస్తున్నాం ఏం చేయడం లేదు. నీ మనసే స్వామి వారి చేతుల్లో పెట్టడం లేదు. స్వామి కొబ్బరికాయ పెట్టాము, కొబ్బరికాయ ఏం చేశాము మనమే ఎన్నో చేశాము. ఏం చేశాము స్వామి నివేదన పెట్టాము, స్వామి చూపు మనది అని ఏమంటున్నా మనకేం పెట్టలేదు. ఎందుకు పెట్టాడు? నీ చిత్తమే పెట్టుకోవట్లేదు. నేను తర్వాత ఇక్కడ ఉన్నప్పుడే చెప్పుకున్నాను, నేను ఈ రోజు 4 కిలోల గృహ తీసుకుని వచ్చానమ్మా. నీకు చేసినటువంటి ప్రేమ భక్తి అన్ని కూడా అయిపోయి ఏం చెప్పాడు స్వామి? అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం తస్మాత్ కారణ్యమైన రక్షణతో చేయాలి. నీకు దండం పెట్టినప్పుడు అన్ని వచ్చు. ఆ అర్జునుడు కూడా దిగిన తర్వాత చెప్పాడు, ఏమని బావా చూసావా నేను 17 లక్షల మంది సైన్యాన్ని నేను సంహారం చేస్తున్నా, ఎప్పటికీ కృష్ణపురం కనిపించింది. ఈ గర్వం ఇలాగే ఉంటే వారు ఇంత సమయం వెచ్చించినందుకు వారికి మన గ్రామస్తుల తరఫున తెలియజేస్తున్నా. అందరూ అడిగింది ఏది కారణం లేదు, ఇది కావాలనే భావంతో మా ఆడబిడ్డల సమక్షంలో మా ఇంత మంచి దేవాలయం అసలు వాస్తవంగా భారతదేశంలో పూరి జగన్నాథ స్వామి స్వయంగా కలిస్తే మరో దేవాలయం భారతదేశంలో మరి తెలంగాణ ఎక్కడ లేని దేవాలయం జగన్నాథ దేవాలయం మరి రేచపల్లిలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్. మరి అదేవిధంగా ఆ దేవాలయం డెవలప్మెంట్ విషయంలో తమరు గతంలో చొరవ పెట్టింది సార్. ఈ దేవాలయానికి గతంలో 50 లక్షల మంజూరైన దాఖలాలు కూడా ఉన్నాయి సార్. అప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి పరిస్థితులు అందరూ ఐక్యత లోపంతో వచ్చిన 50 లక్షల రూపాయలు మనం కోల్పోయినాం సార్. కానీ ఈ దేవాలయానికి మరి ఇంతకు ముందు ఆ భగవంతుడు దేవదేవుడు జగన్నాథుడు ఎక్కడికి వెళ్ళి పంతులు గారిని తీసుకొచ్చిందో తెలియదు, కానీ వారి సేవ కోసం ఎక్కడో పుట్టిన హుజురాబాద్ నియోజకవర్గంలో ఉంటున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వారు సేవ చేయించుకున్నారు. మరి మా సేవలు భగవంతునికి నచ్చలేదేమో, కానీ ఆ భగవంతునికి నచ్చిన సేవలు చేయాలనే సంకల్పంతో మరి మేము ఉన్నాం సార్. మరి మా సంకల్పానికి మీకు తోడై మరి ఈ దేవాలయ అభివృద్ధికి మరి కృషి చేయాలని మరి మేము వేడుకుంటూ, అదేవిధంగా ఇంతమంది మాటలు ఇక్కడికి వచ్చారు సార్. ఇక్కడ అన్ని దేవాలయాల్లో మరి మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి సార్. అన్ని దేవాలయాల్లో ఇక్కడ కూడా మరి నూతనంగా ఏర్పరచకు తమరు గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డులకు, ఆలయ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, పూజారులు, మాజీ జేపీటీసీ రెడ్డి గారికి, ఇటు వచ్చిన మండల నాయకులకు, గ్రామ యువకుల సంఘాల పెద్దలకు, మా మహిళా అక్క చెల్లెలకు, మాతలకు, యువత మా పూజలకు అందరికీ నమస్కారం. జగన్నాథుని రేచుకల జగన్నాథుని చాలాసార్లు దర్శించుకోవడం జరిగింది. ఈరోజు కూడా జగిత్యాలలో చాలా పెద్ద ఎత్తున
జగన్నాథ రథయాత్ర జరగబోతుంది. తర్వాత పున్నాల గార్డెన్లో కూడా ప్రవచనాలు జరుగుతుంది. అది జిల్లా కేంద్రం అక్కడ జరిగితే మరి ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో యువత పెద్దలు ఆ మహిళా అక్కా చెల్లెళ్ళు మాతలు భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని కలిసిగా చూడడం జరిగింది. నాకు కూడా ఆ కళ్యాణంలో భాగస్వామ్యం చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ జగన్నాథుని దయ వల్ల మరి కరువు పరిస్థితి ఏర్పడాలని, మంచి వర్షాలు పడాలని, పాడి పంటలు పండాలని, అదేవిధంగా మన ఏగా చెప్పినట్టు ఏది చేసినా కానీ కొంత చేసినా భక్తితో చేయాలంటున్నారు. ఆ భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా ఆచరించాలి. మరి నేను హిందువుగా పుట్టినందుకు గర్వించుకుంటూ ఇక్కడున్న సందర్భోచితంగా ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత జగిత్యాల నియోజకవర్గం అత్యధిక గుళ్లకు నిధులు ఇచ్చే అవకాశం నాకు ఆ భగవంతుడు ప్రజలు కల్పించేది. చెప్పుకుంటూ పోతే ఒక 60 నుంచి 70 గుళ్ళు ఉంటాయి. దాంట్లో కిందున్న ఆంజనేయ స్వామి ఆలయం కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత 12 లక్షలు ఇస్తుంది. తప్పకుండా ఎక్కువ కాకుండా కానీ మీరు కూడా ఒకరికొకరు తోడుంటారు. 5 లక్షల రూపాయలు దేనికైనా కళ్యాణ మండపం కానీ దేనికైనా టెంపుల్ అని చెప్పి మంజూరు ఇస్తా అని చెప్పి తప్పకుండా 10 రోజుల్లో కాగితం తెచ్చిస్తాం. 5 లక్షల రూపాయలు చెప్తారు.